లక్ష్మిని విహార్ని భుజంగం కిడ్నాప్ చేసి పెడతాడు. ఈలోపు జైలు నుంచి భుజంగం కత్తి పట్టుకొని లక్ష్మిని శాశ్వతంగా విహారికి దూరం చేయడానికి, చంపడానికి అక్కడ కిడ్నాప్ చేసిన స్థలం దగ్గరికి వస్తాడు భుజంగం. ఈలోపు భుజంగం వచ్చిన తర్వాత లోపలికి వెళ్ళి లక్ష్మిని బెదిరిస్తూ, ఇక నీ కుటుంబానికి నీకు మొత్తం అనుబంధం లేకుండా నేను చంపేస్తానే, ఇక నువ్వు ప్రాణాలతో బ్రతకడానికి వీల్లేదు అనే విధంగా భుజంగం లక్ష్మిని బెదిరిస్తూ ఉంటాడు. అసలు నువ్వు ఎవరివి? మా కుటుంబాన్ని ఇంతలా వేధిస్తున్నావు, అసలు నీకేం కావాలి అని అడుగుతుండగా, ఒక్కొక్కరి ప్రాణాలు కావాలి, ఆ ప్రాణాలు తీయడానికి నేను బ్రతికున్నానే, ఎవరిని వదిలిపెట్టను, ఆఖరికి నిన్ను, నీ భర్తని, ఇంట్లో వాళ్ళ కుటుంబాల మొత్తం ప్రాణాలు తీస్తానే అనే విధంగా భుజంగం అంటూ ఉంటాడు. ఈలోపు పక్కన వెంటనే విహారికి రౌడీల మాటలు వింటూ ఇక లక్ష్మి ఏడుస్తున్నట్టుగా వినిపిస్తూ ఉంటుంది. ఇక వెంటనే భుజంగం, ఈ రోజుతో నీ ఆఖరి రోజే, దేవుణ్ణి, నీ భర్తను తలుచుకోవే, ఆ తర్వాత నీ ప్రాణాలు తీయడానికి నా చేతిలో కత్తి తహతహలాడుతుంది అనే విధంగా భుజంగం అంటూ ఉంటాడు. దయచేసి దండం పెడతాను, నన్ను వదిలిపెట్టు, నేను నీకే అన్యాయం చేశాను అని లక్ష్మి అంటూ ఉంటుంది. అన్యాయం చేయడం కాదే, నీ కుటుంబమే నాకు అన్యాయం చేసింది, నేను వదిలిపెట్టే ప్రసక్తి లేదు, నిన్ను చంపేస్తానని కత్తి పట్టుకొని లక్ష్మి దగ్గరికి ముందుకెళ్తుండగా, దయచేసి వదిలిపెట్టు, నన్ను చంపకు అంటుండగా, ఆ అమ్మాయి ప్రమాదంలో ఉండి కావాలని రౌడీలు ఆ అమ్మాయిని చంపేలా ఉన్నారు, కడుపులో బిడ్డైనా కాపాడుకోవాలి అనే విధంగా వెంటనే తన చేతికున్న కట్లను గట్టిగా లాక్కునేసరికి ఊడిపోతాయి. వెంటనే బామ్మ మాత్రం సిరి కోసం మొత్తం బాధపడుతూ ఆ టాబ్లెట్ తీసుకొని ఎలాగైనా ఈ 2 గంటలలో సిరి కడుపులో బిడ్డను కాపాడుకోవాలని చెప్పేసి ఇక అలా పరుగులు తీసుకుంటూ సిరి దగ్గరికి అటు ఇటు చూసుకుంటూ ఏడ్చుకుంటూ వస్తూ ఉంటుంది బామ్మ. మరోవైపు లక్ష్మి గురించి ఎలాగైనా వాకప్ చేసి దాన్ని శాశ్వతంగా దూరం కొట్టి దాని కడుపులో బిడ్డను నా ఇంటికి వారసుని చేసుకోవాలని పద్మాక్షి రౌడీలను పెడుతుంది. ఆ ఫోటో పట్టుకొని రౌడీలు లక్ష్మి ఫోటో పట్టుకొని ఊరంతా గాలిస్తూ ఉంటారు. ఇక్కడ రౌడీలు ఇక వెంటనే లక్ష్మిని భుజంగం చంపబోతుండగా ఇక విహారీ లోపల నుంచి బయటకు వచ్చి రౌడీలను కొడుతుండగా భుజంగం ఎలాగైనా ఆ లక్ష్మిని చంపితే కానీ వీడు ఈరోజు ప్రాణాలతో బ్రతికున్నాడు, కానీ దాని చావు చూసిన తర్వాత వాడు బ్రతకలేడనే విధంగా ఇక కుటుంబాన్ని నాశనం చేయాలనుకుంటాడు. అలా వెంటనే లక్ష్మి దగ్గరికి వెళ్తుండగా విహారీ మళ్ళీ తాగి ఇక రౌడీల తాట తీసి వెంటనే భుజంగాన్ని కూడా కొడతాడు. భుజంగాన్ని కొట్టేసరికి, అరే నువ్వు నన్ను కొడతావారా అని విధంగా మళ్ళీ వెంటనే భుజంగం తన మూతికి మార్క్స్ పెట్టుకుంటాడు. ఇక అలా మార్క్స్ పెట్టుకున్న తర్వాత భుజంగాన్ని కొడుతుండగా భుజంగం వెనుక నుంచి వచ్చి విహార్ని కొట్టబోతుండగా లక్ష్మి వచ్చి భుజంగాన్ని తోసేస్తుంది. ఆ సమయంలో భుజంగం తన తలకి దెబ్బ తగులుతుంది. అక్కడికక్కడ కింద పడిపోతాడు భుజంగం. వెళ్ళనే ఇక లక్ష్మికి భయపడుతూ ఉంటుంది. అక్కడ భుజంగం దగ్గరికి వెళ్ళి విహారీ ఇక అలా శ్వాస చూసరికి చనిపోయాడు వీడు, ఇక వీడి వల్ల ఎన్నో నరకాలు చూడబోతున్నాం అనే విధంగా అంటుండగా లక్ష్మిని గుర్తుపడతానని లక్ష్మి కొంగు వెంటనే మూతికి కట్టుకుంటుంది. ఇక ఈలోపు లక్ష్మిని, ఇక మీరు చూస్తూ ఉంటే ఇలా ప్రెగ్నెన్స్తో ఉన్నారు, మిమ్మల్ని హాస్పిటల్ తీసుకెళ్తాను పదండి అని తాగిన మైకంలో లక్ష్మి చేయి పట్టుకొని వస్తూ ఉంటాడు. వాడు ఈ రోజుతో చచ్చాడు, నీ చేతిలో చచ్చాడు అని ఈ విధంగా అంటుండగా సిరి దగ్గరికి ఇక బామ్మ అక్కడికి వస్తుంది. అమ్మ సిరి, ఏమైపోయావమ్మా, ఈ చెమటలేంటి? బాబు నువ్విక్కడ, మీ అమ్మాయిని ఎవరో కిడ్నాప్ చేశారు ఏంటి? అవును బామ్మ, ఎవరో తెలియదు. అమ్మ సిరి, నువ్వు 2 గంటలలో ఈ టాబ్లెట్ వేసుకోవాలమ్మా, లేకపోతే ప్రమాదం అనేసరికి వెంటనే తనకి కాస్త పెయిన్స్ వచ్చినట్టు అవుతూ ఉంటాయి. ఇక బామ్మ నొప్పి వస్తుంది, సైడ్ నొప్పి వస్తుంది బామ్మ అని అక్కడే కుప్పకొలుతుంది. అయ్యో దేవుడా, ఏంటి గోస, ఎందుకయ్యా మమ్మల్ని ఇలా బాధపడుతున్నావు అని, బాబు దండం పెడతాను బాబు, ఈ చేతులతో నా మనవరాల్ని కాపాడు, పుణ్యం కట్టుకున్నాం, కడుపులో బిడ్డని కాపాడి తన ఆయుష్ కూడా, ఇక నువ్వే పోయి బాబు, దండం పెడతాను బాబు అనేసరికి వెంటనే లక్ష్మికి టాబ్లెట్ వేస్తుంది. ఇక పెయిన్స్ కాస్త నొప్పులుగా స్టార్ట్ అవుతుంటుంది. ఇక విహారీ వెంటనే లక్ష్మిని ఎత్తుకొని
హాస్పిటల్ దగ్గరికి వెంటనే తీసుకొని వస్తూ ఉంటాడు. హాస్పిటల్ దగ్గరికి లక్ష్మిని తీసుకొని వచ్చిన తర్వాత స్ట్రెచ్చర్ మీద పడుకోబెట్టి ఇక డాక్టర్స్ లోపలికి తీసుకెళ్తారు. ఇక తనకి పెయిన్స్ స్టార్ట్ అవుతాయి. ఎందుకంటే 7 నెలలలో పెయిన్స్ స్టార్ట్ అవుతూ ఉంటాయి. ఆ సమయంలో వెంటనే ఇక డాక్టర్స్ అందరు కలిసి లోపలికి వెళ్తారు. ఇక్కడ వెంటనే పద్మాక్షికి డాక్టర్కి కాల్ చేసి ఆ లక్ష్మిని తీసుకొని వచ్చింది, తనకి పెయిన్ స్టార్ట్ అయ్యి. ఏంటి? అవునా? అవును, నువ్వు అనుకున్నట్టు 7 నెలల్లో బిడ్డ పుడతారు, కానీ కాకపోతే వీక్గా ఉంటారు. ఎలాగైనా సరే ఆ బిడ్డను రెస్పాన్సిబుల్గా తనని మెల్లగా జాగ్రత్త తీసైనా సరే, కానీ లక్ష్మి బ్రతకూడదు. అది చనిపోతేనే ఆ బిడ్డ నా ఇంటి వారసుడు అవుతాడు. నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు డాక్టర్, కానీ లక్ష్మి బిడ్డ మాయం కావాలి అనే విధంగా ఆ డాక్టర్కి చెప్తుంది. సరే మేడం, అదంతా నేను చూసుకుంటానని చెప్పేసి వెంటనే డాక్టర్తో పాటు ఈ డాక్టరు ఇక తన ఆఖరి ప్రాణాలు అన్నట్టుగా డాక్టర్లు ఇక బయటికి వచ్చి తను చాలా ప్రమాదంలో ఉంది, అంతేకాదు బిడ్డను కూడా కాపాడడం ఇక మేము చెప్పలేని పరిస్థితి అంటుండగా, విహారి ఎంత డబ్బైనా సరే కానీ ఇద్దరు బాగుండాలి, తల్లి బిడ్డ చాలా సంతోషంగా ఉండాలి అనే విధంగా అంటుండగా, ఇక మా విశ్వ ప్రయత్నం చేస్తాం సార్, మా చేతిలో పని లేదని చెప్పేసి వెంటనే డాక్టర్ లోపలికి వెళ్తుంది, మత్తు ఇస్తుంది. ఇక ఎలాగో హాఫ్ అన్ అవర్లో ఇక బిడ్డను కనడానికి నానా ఆటలు పడుతూ ఉంటుంది లక్ష్మి. ఈలోపు బిడ్డ పుడతారు. అక్కడ వెంటనే డాక్టర్లకు ఇన్ఫర్మేషన్ చేస్తుంది. ఆ బిడ్డను తీసుకొచ్చి వేరే రూమ్లో పడుకోబెడుతుంది. కానీ ఇక్కడ పద్మాక్షి వెంటనే హాస్పిటల్ దగ్గరికి వచ్చేసరికి విహారి అక్కడే ఉంటాడు. విహారిని చూసి పద్మాక్షి కంగారు పడిపోతూ ఉంటుంది. ఆ సమయంలో వెనుక నుంచి వెళ్తుంది. ఇక ఆ బిడ్డను ఎత్తుకొచ్చిన తర్వాత ఆ డాక్టర్ పద్మాక్షి చేతిలో, ఇదిగో లక్ష్మి బిడ్డ, కానీ తను చాలా వీక్గా ఉంది, ఎలాగైనా సరే ఈ బిడ్డను ఎక్కువ గ్రోత్ కాలి కదా, కానీ చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. కానీ నాకెందుకో భయంగా ఉంది పద్మాక్షి గారు, మీరు కంగారు పడకండి, కానీ ఎలాగైనా సరే ఆ బిడ్డ నాకు ఇచ్చారు కదా, ఇక బిడ్డ బాధ్యత నాదే. ఎట్టి పరిస్థితుల్లో బిడ్డకు ఏం కాకుండా చూసుకుంటాను. ఇక ఎవరైనా చూస్తే ప్రమాదం, వెంటనే నేను బిడ్డను తీసుకొని వెళ్తానని చెప్పేసి ఈలోపు వెంటనే ఇక పద్మాక్షి డాక్టర్ ఇచ్చిన బిడ్డను తీసుకొని వెళ్ళిపోతుంది. ఆ సమయంలో విహారికి పద్మాక్షి అత్తయ్యలాగుంది, ఇదేంటి హాస్పిటల్ దగ్గరికి వచ్చింది, సహస్రం తీసుకొని వచ్చిందా అని ఈ విధంగా ఇక వెనకాల వెళ్తాడు. ఈలోపు వెనకాల వెళ్ళేసరికి అక్కడ కారులో అలా వెళ్తుండగా చేతిలో బిడ్డ ఉంటుంది. అదేంటి చేతిలో ఎవరో బిడ్డను ఎత్తుకొనుంది, అసలు ఎవరి బిడ్డ అని విహారి ఆశ్చర్యంగా చూస్తూ ఉంటాడు. ఈలోపు డాక్టర్ బయటకు వచ్చిన తర్వాత, ఇక బామ్మ బిడ్డ తల్లి బాగానే ఉన్నారు కదా, సారీ అండి, మేము బిడ్డను కాపాడలేకపోయాం, కానీ తను మాత్రం ఇక ఓకే అనేసరికి బామ్మ షాక్ అయిపోతుంది. ఏంటి, బిడ్డను కాపాడలేకపోయారా? ఈలోపు పద్మాక్షి బాబుని తీసుకొని వెళ్ళిపోతుంది కదా. ఇక వెంటనే బామ్మ ఏడుస్తూ ఉంటుంది. లోపలికి విహారీ వస్తాడు. ఏమైంది బాబు అంటుండగా, బిడ్డను కాపాడలేదు బాబు, బిడ్డ చనిపోయిందని ఏడుస్తూ ఉంటుంది బామ్మ. మరి లక్ష్మికి తెలిసిన తర్వాత ఆ సిచ్యువేషన్ ఏందనేది తెలుసుకుందాం.